వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. అది 1946 సంవత్సరం అండమాన్లో ఉన్న కాలాపాని కారాగారం. ఖైదీల్ని రాచిరంపాన పెట్టే నరకం అది. అక్కడ ఒక మహిళా ఖైదీని గొలుసులతో లాక్కొస్తున్నారు, ఈడ్చుకొస్తున్నారు. ఆవిడ చర్మం రేగిపోతుంది, చర్మం ఒలిచేస్తున్నారు ఆవిడది. ప్రధాన జైలు దగ్గర నుంచి పెట్టారు. తీసుకొచ్చిన వెంటనే సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడు? జైలర్ గద్దించి అడిగాడు. విమాన ప్రమాదంలో చనిపోయాడు అంటున్నారుగా అంది ఆవిడ అంతే తీవ్ర స్వరంతో. ఆయన చనిపోలేదు, ఎక్కడో దాంకున్నాడు. నువ్వు ఆయన ఫాలోవర్ కదా, చెప్పు ఎక్కడున్నాడు సుభాష్ చంద్రబోస్? నా గుండెల్లో ఉన్నాడు అంది ఆవిడ. ఓహో, నీ గుండెల్లో ఉంటే గుండెల్లోంచి తీసి బంధిస్తామని చెప్పి ఒక ఇనప పరికరంతో ఆవిడ కుడి వక్షోజాన్ని, రైట్ బ్రెస్ట్ని కోచవతల పడేశారు. ఆవిడ కళ్ళంపని నీళ్లు పెట్టుకోలేదు. సుభాష్ చంద్రబోస్ని ధ్యానిస్తూ భారత్ మాతకి జై అనుకుంటూ ఆ నొప్పిని భరించింది. ఆ దేశభక్తురాలి పేరు ఎవరికీ తెలియదు, ఈ దేశం గుర్తించలేదు. ఆవిడ పేరు నీరా ఆర్య. నీరా ఆర్య ఉత్తరప్రదేశ్లో పుట్టింది ఆవిడ. సుభాష్ చంద్రబోస్ గారి ఆజాద్ హింద్ ఫౌజ్లో జాయిన్ అయి ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్కి ట్రైనర్గా పనిచేసింది ఆవిడ. మొట్టమొదటి భారతదేశపు గూఢచారిణి ఆవిడ. ఆవిడ తండ్రి గొప్ప పారిశ్రామికవేత్త. ఈవిడ సంపన్న కుటుంబంలో పుట్టింది. ఎంతో చదువుకుంది, ఆక్స్ఫర్డ్లో చదువుకుంది, ఉన్నత విద్యలు అభ్యసించింది. వాళ్ళ నాన్నగారు ఈవిడ్ని శ్రీకాంత్ బిజుదేశాయ్ అనే ఒక బెంగాలీ పోలీస్ ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేశారు. శ్రీకాంత్ బిజురంజన్ దాస్ అనే ఒక బెంగాలీ సిఐడి ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేశారు ఆయన. ఈవిడేమో ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరి సుభాష్ చంద్రబోస్ తరపున పనిచేస్తుంటే అతను బ్రిటిష్ ప్రభుత్వం తరపున పనిచేసేవాడు భర్త. కానీ ఏదో రోజు దేశభక్తుడిగా మారతాడని ఆశ ఈవిడికి. ఒకరోజు ఈ శ్రీకాంత్ ఏం చేశాడు, సుభాష్ చంద్రబోస్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు. అది గురి తప్పి సుభాష్ చంద్రబోస్ తాలూకు డ్రైవర్కి తగిలి చచ్చిపోతాడు. ఈవిడ ఏం మాట్లాడదు. రాత్రి ఇంట్లో పడుకుంటున్న సమయంలో భర్త పక్కనే నిద్రిస్తున్నాడు, ఈవిడ భర్త పక్కనే నిద్రిస్తుంది. ఒక వేటకత్తి తీసి భర్త తల నరికి అవతల పడేసింది ఆవిడ. దేశం ముఖ్యం, సుభాష్ చంద్రబోస్ ముఖ్యం, స్వాతంత్రం ముఖ్యం, ఆజాద్ హింద్ ఫౌజ్ ముఖ్యం, భర్త ముఖ్యం కాదు. భర్త దేశద్రోహి. ఆ తర్వాత నాగిని అనే ఒక మారు పేరుతో స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసింది ఆవిడ. అటువంటి ఆవిడ్ని ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళు దొరికిపోయిన తర్వాత ఈవిడ్ని కాలాపాని అనే ఒక అండమాన్ జైల్లో పెట్టి నానాదారుణమైన బాధలు పెట్టి సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడో చెప్పకపోతే చంపేస్తామని చెప్పి భయపెట్టి నా గుండెల్లో ఉన్నాడు ఆయన అన్నప్పుడు ఆ కుడి వక్షోజాన్ని తొలగించినా కూడా బాధపడకుండా, ఏడవకుండా భరత్ మాతాకి జై అని చెప్పింది. ఒక్కసారి నువ్వు బ్రిటిష్ రానికి జయ్యను, నేను ఇప్పుడు వదిలేస్తా ఉన్నారు వాళ్ళు. ఆవిడ ఏముందంటే అప్పుడు నేను భవానీ మాతాకి జై అంటాను, బ్రిటిష్ రానికి జై అన్నని చెప్పింది. ఆవిడ చర్మం కూడా మళ్ళీ ఇలా పీల్ చేసేస్తారు. అన్ని బాధలు తట్టుకుంది, స్వాతంత్రం వచ్చింది, బయటపడింది. వెంటనే కలకత్తాకో ఎక్కడికో వెళ్ళలేదు ఆవిడ. హైదరాబాద్ వచ్చేసింది. ఎందుకు? స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సెపరేట్ రాష్ట్రంగా ఉండిపోయింది, భారతదేశంలో కలవలేదు. ఇక్కడున్న నిజాం తాలూకు దుశ్చర్యల్ని, రజాకారుల దుర్మార్గాల్ని ప్రభుత్వానికి చేరవేయడానికి మళ్ళీ గూఢచారిగా పనిచేసింది ఇక్కడ వచ్చి. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం కూడా భారతదేశంలో కలిసిపోయింది, సంపూర్ణ భారతదేశం ఏర్పడింది. ఈవిడ మాత్రం హైదరాబాద్లో ఉండిపోయి కడు పేదరికాన్ని అనుభవిస్తూ చార్మినార్ ప్రాంతంలో పూలు పళ్ళు అమ్ముకుని ఒక చిన్న దుకాణం పెట్టుకుని అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో పిల్లలకి పాఠాలు నేర్పిస్తూ వాళ్ళకి దేశభక్తి నూరిపోస్తూ బతికింది. ఆవిడకు చిన్న పాక ఉండేది. ఆ పాక ప్రభుత్వ స్థలంలో ఉందని చెప్పి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1994-95 సంవత్సరాల్లో ఆ పాక తీసేసి ఈవిడ సామాన్లు బయటకు ఇసిరేసి ఈవిడ బయట గెంటేశారు కూడా. ఈవిడెవరో తెలియదు, ఈవిడ చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. అపర కుబేరురాలు, ఎంతో ఉన్నత విద్యలు అభ్యసించిన మనిషి, దేశం కోసం, స్వాతంత్రం కోసం భర్త తల నరికేసిన వీరనారి. సుభాష్ చంద్రబోస్ ఉనికి ఎక్కడున్నాడని చెప్తే కుడి వక్షోజాన్ని నరుక్కోండ్రాని ఇచ్చేసిన మనిషి. కడు పేదరికంలో 1998లో ఉస్మానియా ఆసుపత్రిలో జనరల్ వార్డులో సాధారణ రోగిగా వైద్యం తీసుకుంటూ చనిపోయింది ఆవిడ. ఒక జర్నలిస్ట్కి ఈ కథ తెలిసి ఆవిడ ఉత్తర క్రియలు, అంతిమ సంస్కారాలు చేయించాడు. ఆవిడ పేరు నీరా ఆర్య. దేశం మొత్తం
ఆవిడ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, స్మరించాలి, కన్నీళ్లతో ఆవిడ చరిత్రను మళ్ళీ మళ్ళీ లిఖించాలి, చదువుకోవాలి. ఇదమ్మా నీరా ఆర్య అనే ఒక గొప్ప దేశభక్తురాలకి కన్నీళ్లతో ముకులిత హస్తాలు జోడించి మనం అందరం నివాళులు అర్పించాలి. అంతేనమ్మా. థ్యాంక్ యూ సార్.